హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే, ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ చేయాలంటే ఇలా హెల్దీగా టేస్టీగా చాలా అంటే చాలా సింపుల్గా ఇలా తోటకూర పెసరపప్పుతో ఇలా వడలు వేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ స్నాక్ అనేది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా సాయంత్రం పూట టీ తాగేటప్పుడు ఈ వడలు వేసుకొని రుచిగా తినొచ్చండి. చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి ఈ వడలు. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ స్నాక్స్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవుతుంది. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ముందుగాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు పొట్టు తీసిన పెసరపప్పును వేసేసుకోవాలండి. మీరు కావాలంటే పొట్టు ఉన్న పెసరపప్పును కూడా వాడుకోవచ్చండి. ఈ గ్లాస్ తో తీసుకున్నాను నేనైతేను. అలాగే వేరే చిన్న గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని శనగపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటల సేపటి పాటు ఈ పెసరపప్పుని శనగపప్పుని నానపెట్టేసుకోవాలండి. వీటిని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 గంటల సేపటి పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న కట్ట తోటకూర తీసుకున్నాను. ఈ తోటకూర లేత తోటకూర అండి. ఈ తోటకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ తోటకూర వడల్లోకి వేసుకుంటున్నాం కనుక ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 2 గంటల సేపటి పాటు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు చూడండి, ఇలా గోరుతో గుచ్చామంటే ఇలా 2 బద్దలు అవ్వాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ శనగపప్పు కూడా చక్కగా నానిపోయాయండి. ఇలా గోరుతో గుచ్చామంటే 2 బద్దలు అయ్యాయి. చూసారా, ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పులో పెసరపప్పులో ఉన్న నీళ్ళన్నీ వంపేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పెసరపప్పుని పక్కన పెట్టేసుకొని మిగతా పెసరపప్పు మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకొని దీని మీద గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపప్పులోకి మనం మిగిలిన పెసరపప్పును కూడా వేసేసుకుని గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లోకి ఒక చుక్క కూడా నీరు పోయకుండా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఇలా పెసరపిండి మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి పక్కన పెట్టి ఉంచుకున్న పెసరపప్పు శనగపప్పును కూడా వేసేసుకోవాలండి. మీరు శనగపప్పు ఇష్టమైతే వేసుకుని లేదా చేసేసుకోవచ్చు. వడలు తినేటప్పుడు ఈ శనగపప్పు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయండి వడలు అనేవి. అలాగే దీంట్లోకి అరకప్పు వరకు బియ్యం పిండి, పావు స్పూన్ వరకు ఉప్పు, తగినంత సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న తోటకూర కూడా మొత్తం అంతా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు కింద నుంచి పైకి ఈ పెసరపిండి, తోటకూర, ఈ మసాలాలన్నీ కలిసేలాగా దీన్ని ఒక ముద్దలా కలిపేసేసుకోవాలి. అసలు నీళ్లు పోయనే కూడదండి. ఇదిగోండి చివర్లో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల వడలు అనేవి మరింత రుచిగా ఉంటాయి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ పిండిని మరొకసారి కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఈ పిండిని వడల్లా ఒత్తుకోవాలి. సరే, ఈ పిండి కంటెస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండిని మనం వడల కింద వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని నూనె పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్న తర్వాత నూనె అనేది మధ్యస్థంగా వేడి చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు పెసరపిండిని కొంచెంగా తీసేసుకొని దీన్ని క్రాక్స్ లేకుండా వడల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలోకి నెమ్మదిగా ఈ వడల్ని వేసుకోవాలండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ వడల్ని వేయించుకోవాలండి. ఇలా కొంచెంగా పిండి తీసేసుకుని ఈ చేతికి కొంచెం నీళ్లు రాసుకొని ఈ పిండి కొంచెం తీసేసుకుని పెసరపిండిని ఇలా గుండ్రంగా క్రాక్స్ లేకుండా వడల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు చేసుకున్న వడల్ని కూడా ఇలా నూనెలోకి జారు పెట్టుకోవాలి. అలాగే ఈ నూనెలో ఎంతవరకు వడలు పడతాయో అన్ని వరకు వడలు వేసుకోవాలండి. నేనైతే 4 వడల వరకు వేసుకున్నాను. ఇలా వడలు వేసుకున్న తర్వాత మంటను తగ్గించుకుని ఇలా గడితో 2 వైపులా తిప్పుకుంటూను ఒక 5 నిమిషాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ వడల్ని వేయించుకోవాలండి. అలాగే ఈ వడల్లోకి మనం బియ్య పిండి వేసాం కనుక వడలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయండి. అలాగే అసలు వడలు నూనె పీల్చవండి. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలండి. అప్పుడే ఈ వడలు చక్కగా లోపలి వరకు వేగి పచ్చిదనం లేకుండా ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ వడలు అనేవి మంచి గోల్డెన్ కలర్ లోకి వేసాయి కదా. ఇప్పుడు ఈ వడల్ని ఒక జాలికట్టలోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి పడిపోతుందండి. ఇప్పుడు తీసుకున్న వడల్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసేసుకోవాలి. సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఇలా వడల కింద వేసేసుకోవాలండి. అలాగే వడలు వేయించేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి. హై ఫ్లేమ్ లో పెట్టేశారంటే ఈ వడలు పైన రంగు వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టేసి
వేసుకుని ఈ వడల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వడలన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఉండే తోటకూర పెసరపప్పు వడలు రెడీ అయిపోయాయండి. ఇలా తోటకూరతో చేసిన వడలు, ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే, అలాంటి వాళ్ళకి ఇలా ఆకుకూరలతో వడలు వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకటికి 4 ఎక్కువే తింటారండి. ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఆరోగ్యం కూడా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వడ విరిపి చూపిస్తున్నాను చూడండి, అస్సలు నూనె పీల్చనే లేదు, అలాగే పైన పీగా ఉన్నాయి, లోపల మెత్తగా ఉన్నాయండి ఈ వడలు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి ఈ వడలు. ఈ ఆకుకూర వడల్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని తినేయచ్చండి. అదే పిల్లలకైతే టమాటో కెచప్ సర్వ్ చేయొచ్చు ఈ వడల్ని. అలాగే ఈ ఆకుకూరలతో చేసిన ఏ రెసిపీ అయినా సరే పిల్లలకు పెట్టారంటే కంటి చూపు అనేది మెరుగుపడుతుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి ఏదైనా హెల్తీగా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా తోటకూర వడలు వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.